నమస్కారం గురుగారు. శుభాశీస్సులండి. గురుగారు, ఈ మధ్య కాలంలో కాదు ఎప్పటినుంచో నేను విన్నాను. చాలా మంది అంటున్నారు. హ్మ్. వివాహం ఆలస్యమై కుజదోషం ఉన్న పురుషుడు కుజదోషం ఉన్న స్త్రీని చేసుకుంటే ఇద్దరు కలిసి ఉంటారు అంటారు. అది ఎంతవరకు నిజం? నిజంగా అలా చేయొచ్చా? తప్పకుండా పరిహారం చేసుకోవాలా వాళ్ళు? మంచి విషయం అడిగారు. ఇది 100% పర్ఫెక్ట్ అయినటువంటి మెసేజ్. ఎందుకంటే అందరి గురించి నేను ప అంటే చెప్పే వాళ్ళందరి గురించి నేను కామెంట్ చేయను. ఉన్న విషయం చెప్తాను. అయితే అందరూ కుజదోషం ఉన్న వాళ్ళకి కుజదోషం ఉన్న వాళ్ళనే చేసుకోవాలి అని చెప్పడం జరిగింది. దీనికి ఎగ్జాంపుల్ చెప్తాను. కుజదోషం ఉన్న వాళ్ళని కుజదోషం ఉన్న వాళ్ళు చేసుకున్నట్టయితే ఇప్పుడు జరుగుతుంది ప్రపంచమంతా, దేశమంతా ఇదే. ఏమని ఈరోజు పెళ్ళి అవుతుంది, రేపు విడిపోతుంటారు. కుజదోషం ఉన్న వాళ్ళు ఏంటంటే ఒక సన్యాసి రాసుకుంటే బూడిద రాలుతుంది. ఒక దుర్మార్గుడు ఇంకొక దుర్మార్గుడు కలిస్తే ఇంక పెద్ద దుర్మార్గుడు అవుతారు. అది ఇంక అక్కడ ఏం జరుగుతుందో కూడా మనం ఊహించలేము. మాటలకి వర్ణాతీతం, ఊహించలేనం అన్నమాట. అంటే వాళ్ళిద్దరి మధ్య పచ్చిగడ్డి వేసినా కూడా అది బూడిదైపోతుంది. ఎందుకంటే ఇద్దరు దుర్మార్గులే. ఇద్దరు దుర్మార్గులు. ఏం జరుగుతుందో చెప్పలేం. క్షణక్షణం దినదిన గండం, 100 ఏళ్ల జీవితం అన్నట్టే. అంటే ఒక మాటలో చెప్పాలంటే సైకాలజికల్గా ఒక సైకో అబ్బాయి అవుతే సైకాలజికల్గా మరో సైకో అమ్మాయి అవుతుంది. అప్పుడు ఇద్దరు సైకోలు ఇంకేముంటుంది? ఇద్దరు పిచ్చోళ్ళను ఆడబెట్టామంటే ఏం జరుగుతుందో కూడా ఊహించలేం, చెప్పలేం. అంటే ఒక దోషం ఉన్నప్పుడు ఇంకొక దోషాన్ని అక్కడ కలిపామంటే దానికి ఏమవుతుందో కూడా ఊహించలేమన్నమాట. దానివల్లనే ఆ దోషాల వల్లనే వాళ్ళ కాపురాలు నాశనమైపోతున్నాయి. లేదంటే ప్రతిరోజు కొట్టుకోవడం, తిట్టుకోవడం దినచర్య కింద ఉండిపోతుంది. వాటితో పాటు ఆర్థిక పరంగా కూడా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఎందుకంటే దోషాలవి, అంతే కదా. ఇప్పుడు ఇంకా క్లారిటీగా అర్థమయ్యేలా చెప్పాలంటే అబ్బాయి అందంగా ఉన్నాడు, అమ్మాయి కూడా అందంగా ఉన్నిందనుకోండి, ఏ ఇబ్బంది లేదు. కరెక్ట్. అబ్బాయి అందంగా ఉన్నాడు, అమ్మాయి నల్లగా ఉన్నిందనుకో, వాడి జీవితాంతం నువ్వు నల్లగా ఉన్నావు అంటాడు. అర్థమైందా? జీవితాంతం కూడా నువ్వు నల్లగా ఉన్నావు. అంటే అట్లాగా ఇక్కడ వ్యత్యాసాలు అనేది వచ్చేస్తాయి. అట్లాగే ఈ దోషాలు అనేది కూడా ఏమవుతాయంటే వీళ్ళని ఒకరినొకరు స్కూల్లో పిల్లల్లాగా ర్యాగింగ్ చేసుకోవడం అయిపోతుంది, ఒకరి పట్ల ఒకరు. దానివల్ల తీరని నష్టం జరుగుతుంది. అందుకనేసి కుజదోషం ఉన్న వాళ్ళని చేసుకున్నట్టయితే వాళ్ళకు ఆరోగ్య సమస్యలు ఉంటాయి. వీళ్ళని విషకన్య అని అంటారు. ఏమంటారు? విషకన్య అని అంటారు. కుజదోషం ఉండి ఆదివారం రోజు పుట్టిన, కుజదోషం ఉండి మంగళవారం రోజు పుట్టిన, కుజదోషం ఉండి శనివారం రోజు పుట్టిన, మళ్ళీ ఇంకా చెప్పాలి అంటే మూలా నక్షత్రం శుక్రవారం జన్మించిన, మంగళవారం మూలా నక్షత్రంలో జన్మించిన, అంటే ఇట్లా ఒక్కొక్క దానికి అన్ని కూడా తిథులు కూడా కలిపి అన్ని చూసుకుంటే వీళ్ళు విషకన్య. అబ్బాయి అయినా అంతే, సేమ్. అయితే ఇక్కడ ఏమైందంటే వీళ్ళకు ఇద్దరు దోషాలు ఉండడం వల్ల ఆరోగ్యపరమైనటువంటి దీర్ఘకాలిక రోగాలతోనూ ఉంటారు. పెళ్లి చేసేటప్పుడు బాగున్న వాళ్ళు వీళ్ళ కలయిక జరిగిన తర్వాత క్షీణించిపోతుంటారు, నశించిపోతుంటారు. అంటే శారీరకంగా ఏంటిరా మొన్నటిదాకా బాగున్నావు, ఇప్పుడు ఇలా చిక్కిపోతున్నావు అని అబ్బాయిని అనడమో లేకపోతే అమ్మాయిని అనడమో జరుగుతుంటుంది. పెళ్ళైతే తనలో ఇంకా మంచి మార్పు రావాలి కానీ ఇలాంటివి జరుగుతుంటాయి. వీటిని ఆ కుజదోషం కూడా దీంట్లో తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది. ఆ విధమైనటువంటి నష్టాలు చేయడం వల్ల ఆరోగ్యపరమైనటువంటి నష్టాలతోటి ఎవరో ఒకరికి ప్రాణ నష్టం కూడా జరిగే అవకాశం ఉంటుంది. అది ఆరోగ్యపరంగా అంటే ఏ విధమైనటువంటి ఆరోగ్యపరమైన రావచ్చు. అది హార్ట్ అటాక్ సంబంధించిందా, లేదంటే ఊపిరితిత్తులకు సంబంధించిందా, లేదంటే ఆరోగ్యపరమైన విషయాలలో ఇదే కాకుండా కిడ్నీలకు సంబంధించి లేదా ఇంతకంటే మించినటువంటి ఏదైనా సరే అనారోగ్యాలకు గురయ్యేసి వాళ్ళు ఎవరో ఒకరు
ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంటుంది ఈ కుజదోష ప్రభావం వల్ల. ఓకే. ఇప్పుడు దీనికి పరిహారాలు ఏమన్నా ఆ, వీటిల్లో మనము ఇందాక మీరు అడిగినట్టుగా కుజదోషం ఉన్నవాళ్ళు చేయడం వల్ల ఈ అన్ని నష్టాలు జరుగుతాయి. ఒక కాబట్టి మాటలో చేయకూడదు. చేయకూడదు అనేది నేను 100% ప్రపంచవ్యాప్తంగా బల్లగుద్ది చెప్తున్నా. అయితే ఏమిటి అనంటే, ఇద్దరికి దోషాలు లేవనుకోండి, వాళ్ళిద్దరూ దేవతలే. ఇంకా ఏమిటి, అవును. దైవాంశ సంభూతులే అని అర్థం. ఒక మాటలో చెప్పాలంటే వాళ్ళు ఇద్దరే ప్రపంచానికి ఆదర్శ దంపతులు అని కూడా అంటారు. వాళ్ళని ఏమంటారు? ఆదర్శ దంపతులు. కరెక్ట్. వాళ్ళిద్దరిని అందరూ గ్రామంలో అయితే, పల్లెల్లో అయితే వాళ్ళని ఒక పెద్దలుగా భావిస్తారు, లేదంటే మంచి సన్మార్గులుగా భావిస్తారు. చుట్టుపక్కల మిగతా కుటుంబాలన్నీ కూడా వాళ్లకు ప్రత్యేకమైనటువంటి గౌరవం మర్యాదలు ఇస్తారు. వాళ్ళు ఏది చేస్తే మిగతా వాళ్ళు అదే చేసే విధంగా ఫాలో అవుతూ ఉంటారు. అదే ఆదర్శ దంపతులు అవుతారు. ఒక మాటలో చెప్పాలంటే వాళ్ళు ఆర్థిక పరంగానూ బాగుంటారు, ఆరోగ్యపరంగానూ బాగుంటారు, అభివృద్ధి పరంగానూ బాగుంటారు. వాళ్ళ మాట్లాడే మాట అందరికీ ఆ గ్రామం అంతా కూడా శాసనంలాగా ఉంటుంది. ఒక పెద్దరికంగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళ మనస్తత్వాలు ఏ దోషాలు లేవన్నమాట. వాళ్ళ హోందాతనం ఉంటుంది. ఏముంటుంది? హోందాతనం ఉంటుంది. వాళ్ళ మాట్లాడే మాట ఎలా ఉంటుందంటే 10 మందికి ఉపయోగపడేలాగా ఉంటుంది, 10 మందిని చెడగొట్టేలాగా ఉండదు. ఈ కుజదోషం ఉన్న వాళ్ళ 10 మందిని కాదు, లక్షల మందినైనా చెడగొట్టేస్తుంటారు. అంటే కోతి వనమల్లా చెడిచింది అన్నట్టుగా వాడు చెడిపోయిందే కాకుండా వాడి భార్యని, వాడి కుటుంబాన్ని, అటు పుట్టినింట అటు మెట్టినింట, వీళ్ళే కాకుండా స్నేహితుల్ని, మొత్తం అందరినీ వాడు చెడగొడుతూ ఉంటాడు. కుజదోషం ఉన్న వాడి లక్షణాలే ఇవి. అందరినీ చెడగొడుతూ ఉంటాడు. మళ్ళీ వాడిని నువ్వు ఇలాంటి వాడంటే ఒప్పుకోడు వాడు అసలు. అటువంటి వాడే దుర్మార్గుడు అని కూడా అనొచ్చు. ఎందుకంటే మనము నువ్వు చెడ్డవాడివి అన్నామనుకోండి, ఆ అన్న వాళ్ళని ఏదో ఒకటి చేసిన దాకా వాడు నిద్రపోడు. ఒక మాట మనం ఏదన్నా అన్నామంటే దాన్ని సౌమ్యంగా పరిగణలోకి తీసుకోడు. తనకి కోపం ఉంటుంది. కుజదోషం ఉన్న వాళ్ళకి కోపం ఉంటుంది, ఆవేశం ఉంటుంది, అహంకారం ఉంటుంది, గర్వం ఉంటుంది, ఈర్ష్య ఉంటుంది, అసూయ ఉంటుంది, అనేకమైన దుర్గుణాలు ఉంటాయి. ఎవరికి? కుజదోషం ఉన్న వాడికి. ఆ దుర్గుణాల వల్లనే ఈరోజు కాపురాలన్నీ నాశనం అవుతున్నాయి. వీళ్ళందరూ చేసే పనుల వల్ల అన్ని సంసారాల్ని, ఎక్కడైనా ఒక పెళ్లి చేస్తే వాళ్ళ సంసార జీవితం అనేది బాగుపడాలి. వాళ్ళ సంసార జీవితం అనేది బాగుపడాలి. ఇక్కడ పెళ్లి చేస్తే ఆ సంసార జీవితం వాళ్ళిద్దరు దంపతులే కాదు, వాళ్ళ వల్ల ఎంతో మంది సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది, ఇబ్బందులు పాలవుతున్నారు, చెప్పాలంటే నాశనం అవుతున్నారు అన్ని విధాల, సర్వ విధాల. ఇటువంటివి కుజదోష ప్రభావాల వల్ల కలిగే నష్టాలే ఇవి వాస్తవంగా. అందుకనేసి మనము సరే, ఇద్దరు మంచి వాళ్ళు దొరకాలంటే కష్టం అవుతుంది ఈ రోజుల్లో. ఇద్దరు మంచి వాళ్ళు దొరకాలంటే ఉంటారు కానీ రేరు. సరే, అప్పుడు ఏమిటి అంటే, ఒకరికి కుజదోషం ఉందనుకోండి, ఇంకొకరికి కుజదోషం లేని వాళ్ళని మనము ఎంచుకోవాలి. ఎందుకు కుజదోషం లేని వాళ్ళని, కుజదోషం ఉన్న వాళ్ళని ఎంచుకోవాలి అంటే, వీళ్ళిద్దరికి వివాహం చేస్తే కుజదోషం లేని వాళ్ళకి ఓర్పు ఉంటుంది, ఓపిక ఉంటుంది, సహనం ఉంటుంది, ఆది నిదానం ఉంటుంది, అంటే నెమ్మది తనం ఉంటుంది. ఏ దాన్ని కోపంగా తీసుకోరు. వీళ్ళకు అసూయ అనేది ఉండదు, ఈర్ష్య అసూయ గుణాలు అనేవి ఏమీ ఉండవు. ఒకరు బాగున్నారంటే వాళ్ళు బాగున్నారని కులుకోరు, వీళ్ళు సంతోషపడతారు. భర్త బాగున్నాడంటే భార్య ఎంతో సంతోషపడుతుంది అనమాట. తన మనసులో తను స్త్రీ కుజదోషం లేని అమ్మాయి అనుకోండి, తన భర్త ఎలా ఉంటే ఆమె అంత సంతోషపడుతూ ఉంటుంది, ఆనందపడుతూ ఉంటుంది, మనసులోని మురిసిపోతూ ఉంటుంది. తనను తలుచుకుంటూ, తనను పనుకున్నా, నిద్రపోతున్నా, పని చేస్తున్నా, కూర్చున్నా, ఏం చేస్తున్నా కూడా తన భర్తని ఊహించుకుంటూ ఉంటుంది, కలలు కంటూ ఉంటుంది. ఆమె ఆనందానికి అవధులు ఉండవు. అతనికి కుజదోషం ఉంది కాబట్టి రఫ్ మనిషి అనమాట. ఏమిటి? రఫ్ మనిషి. ఈమె సౌమ్యమైంది అన్నమాట. వీళ్ళిద్దరికి భర్త ఒక మాట అన్నా భార్య పడిపోతుంది. దాన్ని ఆమె అన్నది నా భర్తే కదా,
అలాంటప్పుడు ఇంకా గొడవలు కూడా రావు కదా, గొడవలు రావు కదా. ఒకవేళ కొట్టినా కూడా తను ఒక దెబ్బ కొట్టినా కూడా తను నా భర్తే కదా కొట్టింది. చిన్నప్పుడు తండ్రి కొట్టాడు, చిన్నప్పుడు తండ్రి కొట్టాడు, తల్లి కొట్టింది. పెద్ద అయిన తర్వాత, పెళ్ళి అయిన తర్వాత ఎందుకో ఒక మాట ఏదో పూర్వపక్షాలతో భర్త ఒక దెబ్బ కొట్టాడు. అది తల్లి తండ్రికి ఎలా హక్కో అంతకంటే మించి భర్తకి హక్కు ఉంది. ఒక దెబ్బ కొట్టినా ఆమె పట్టించుకోదు. అప్పుడు వాడికే బాధేస్తుంది, కొట్టిన వాడికి 100% బాధేస్తుంది. ఎందుకంటే నేను దుర్మార్గుడిని, అమాయకురాలైనటువంటి నా భార్యని నేను కొట్టాను అని చెప్పేసి వాడికి నిద్ర రాదు. నా భార్య నేను తిట్టానే, నన్ను నమ్ముకొని ఉంది పిచ్చిది, నేను తిట్టినా కొట్టినా, నేను ఎంత ర్యాగింగ్ చేసినా కూడా నన్ను ప్రేమిస్తూనే ఉంది అని చెప్పేసి వీడి బుద్ధి మారిపోతుంది. తద్వారా ఇంక ఇద్దరు ఎంత కొట్టాడో అంతకంటే ఎక్కువ కూడా ప్రేమిస్తాడు. అప్పుడు ఏమవుతుంది, సంసారం బాగా మంచిగా సాగుతుంది. అయితే ఆ కొట్టుకోవడం తిట్టుకోవడం కూడా అది ఒక టైం పాస్, అదొక ఎంటర్టైన్మెంట్. అదే గిల్లి కజ్జాలు అంటారు కదా. అవును, గిల్లి కజ్జాలు. ఇద్దరు కుజదోషం ఉన్నవాళ్ళు అనుకోండి, భర్త కొట్టాల్సిన అవసరం లే, కళ్ళతో ఉరిని చూశాడు అనుకో, భార్య అమ్మ అప్పుడే ఫోన్ చేసి చెప్పేస్తుంది, అమ్మ నన్ను చంపేస్తున్నాడు, చంపుతాడేమో, రాత్రి ఏం చేస్తాడో తెలియదు నాకు, నన్ను వచ్చి మీరు తొడుకొని పోండి, రాత్రి ఈరోజు రాత్రి ఏమన్నా ఏదో ఒకటి చేస్తాడు అని చెప్పేసి తను అబ్బాయి కంటే ఇంకా హై అమ్మాయిలే ఉన్నారులేండి అయిపోతారు. ఎందుకంటే కుజదోష లక్షణాలు అనమాట. నైస్ సార్, చాలా మంచి విశేషం. అంటే యాక్చువల్గా ఎంతోమంది చెప్తున్న కుజదోషం ఉన్నవాళ్ళు కుజదోషం ఉన్న వాళ్ళనే చేసుకోవాలనే దాన్ని విభేదిస్తూ, అలా కాకుండా లేని వాళ్ళతో చేసి ఇద్దరు సంబంధాలు జీవితంతో సంతోషంగా ఉండాలని చక్కని మెసేజ్ ఇచ్చారు సార్. ధన్యవాదాలు. సర్వే జన సుఖినో భవంతు.